ఆటా ప్రెసిడెంట్ జయంత్ చెల్లా గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండ్ కంగ్రాచులేషన్స్. నమస్తే డిసెంబర్ అండి. థ్యాంక్ 12థ్ యూ. నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆటా పేరు మారుమోగిపోతుంది. ఆటా వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. 12థ్ నుంచి ఇవాళ 27థ్ గ్రాండ్ ఫినాలే వేడుకలు రవీంద్ర భారతిలో చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ 15 డేస్ మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏం చేశారు చెప్తారా? ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? తెలుగు రాష్ట్రాలలో ఆట వేడుకలు జరపడానికండి అమెరికా నుంచి ఒక 35-40 మంది మా ఆట సభ్యులంతా వాళ్ళ ఫ్యామిలీస్ అమెరికాలో ఉన్నా కానీ వాళ్ళు తెలుగు రాష్ట్రాలకు తెలుగు ప్రజలతో కలిసి వాళ్ళకి సేవలు చేయాలని అందరు వచ్చారు వాళ్ళు. సో దాంతో మేము చాలా ఘనంగా మంచిగా టీం వర్క్ తోటి మెథాడికల్గా ప్రోగ్రామ్స్ 12th నుండి 17th వరకు చేసుకుంటూ వస్తున్నాము. ఆ వేడుకల చేరు మా ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ గారు, తర్వాత కో చైర్స్ ఉన్నారు నరసింహారెడ్డి, దాసాని, సాయి సుధిని. సో ద టీమ్ అంతా కలిసికట్టుగా మంచిగా 17 ప్రోగ్రామ్స్ ఒక్కొక్క రోజు 2 ప్రోగ్రామ్స్ చేశాము. సో మంచిగా ఎటువంటి ప్రోగ్రామ్స్ అంటే ఇంకా సతీష్ విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. కానీ విద్య ఎడ్యుకేషన్ స్కూల్స్కి వెళ్ళాము, గవర్నమెంట్ హై స్కూల్స్, బిజినెస్ రిలేటెడ్ బోత్ స్టేట్స్లో. ఆ తర్వాత చారిటీ ఈవెంట్స్, తర్వాత కాంపిటీషన్స్, బిజినెస్ కాంపిటీషన్స్. సో వీ కవర్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్, వీ కవర్డ్ చారిటీ, వీ కవర్డ్ బిజినెస్, వీ కవర్డ్ లిటరరీ, అన్ని రకాల ప్రోగ్రామ్స్ చేశామండి చాలా ఘనంగా. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి ఈరోజు ఆటా ప్రెసిడెంట్గా రవీంద్ర భారతి వేదికగా నిలబడ్డారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అంటే జిల్లెల కూడా కదా, మాది జిల్లెలగూడ ప్రాంతం. మా మొట్టమొదటి ఆట వేడుకల ప్రోగ్రామ్ జిల్లెలగూడ నుండి స్టార్ట్ చేశాము. అక్కడ జిల్లెలగూడలో హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్ మా డాడీ పేరు మీద ఉన్నది, చల్లలింగారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్. అంటే మేము అమెరికాకి వెళ్ళి అమెరికాలో కష్టపడి అందరము, అమెరికా అంటే మంచి దేశం అండి, కష్టపడిన వాళ్ళకు తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. సో అలాగే మన ఆటా టీం అందరూ కూడా చాలా అక్కడ అమెరికాకి వెళ్ళి కష్టపడి వాళ్ళ వృత్తులలో డెవలప్ అయ్యి అధిగమించి అలాగే ఒక సేవలు కూడా చేయాలని ఆటాలో జాయిన్ అయ్యి ఆటాతోటి అమెరికాలో ఉన్న తెలుగు వారికి మళ్ళీ ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ కూడా చేస్తున్నాం. అమెరికాలో తెలుగు వాళ్ళకు ఎక్కడ ఏ ఆపద ఉన్నా ఆటో ముందు వరుసలో ఉంటుంది కదా ఖచ్చితంగా. మేము ఉన్నామంటూ వెనుక ఉంటుంది. ఏ ప్రాబ్లం వచ్చినా మీ దగ్గరికి వస్తారు. ఐ థింక్ 35 ఇయర్స్ కదా అండి ఆటో. 35 సంవత్సరాల సంస్థ అంటే ఇప్పుడు మన అమెరికాలో తెలుగు వాళ్ళు చాలా ఘనంగా అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్నది. కనీసం 15 నుంచి 20 లక్షల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళందరినీ సేవ చేయడానికి ఆటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ముందు వరుసలో ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ ఎదుర్కొంటుంది. హ్యాపీగా ఉందా సమాజ సేవ చేయడం? సంతృప్తిగా ఉంది. సంతృప్తికి మించింది లేదు కదండి. అంతే అండి. నెక్స్ట్ ఆటా 19వ మహాసభలు జరగబోతున్నాయి కదా జూలై 31కి, 31 టు ఆగస్టు 2 వరకు. అవి ఎలా నిర్వహించబోతున్నారు? చాలా బాగా అవుతున్నాయండి ప్రిపరేషన్స్. దానికి జూలై 31 మీరు అన్నట్టు ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్, బాల్టిమోర్ వాషింగ్టన్ డీసీకి న్యూజెర్సీకి మధ్యన ఉంటుంది. ఆ కన్వెన్షన్ సెంటర్లో తెలుగు 19వ తెలుగు మహాసభలు జరపబోతున్నాము. ఆ మహాసభలకు అన్ని ఏర్పాట్లు చకచకా అవుతున్నాయి, అన్ని కాంట్రాక్ట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. సో ఇక్కడ వచ్చి కూడా ఇక్కడ లోకల్ వాళ్ళ ఆర్టిస్టులతోటి, వాళ్ళ స్పెషల్ ఇన్వైటర్స్ తోటి కలిసి వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని కూడా చాలా ఘనంగా బాగా అవుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ జయంత్ గారు.